ఓహోరెబు పర్వతమా, దేవుని దర్శన స్థలమా. ఓహోరెబు పర్వతమా, పిలుపు మొదలైన స్థలమా. మోషే మోషే అని పిలిచినది దేవుడు ఇక్కడే, ఏలియాతో మృదువుగా పలికినది దేవుడు ఇక్కడే. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, మీకు ఒక చిన్న ప్రశ్న. మీరు ఎప్పుడైనా దేవుని స్వరాన్ని విన్నారా? ఒక ఎడారిలోని పర్వతం ఇద్దరు వ్యక్తుల జీవితాలను, మొత్తం ప్రపంచ చరిత్రను ఎలా మార్చేసిందో తెలుసా? అదే హోరేబు పర్వతం. ఇక్కడ మోషే ఒక మండే పొదను చూశాడు. ఆ పొద కాలిపోవటం లేదు, కానీ దేవుడు అందులో నుండి మాట్లాడాడు. నీ చెప్పులు విడిచిపెట్టు, ఇది పరిశుద్ధ స్థలం అన్న ఆ స్వరం మోషేను ఒక సాధారణ కాపరి నుండి గొప్ప నాయకుడిగా మార్చింది. ఇశ్రాయేలీలకు దాహాన్ని తీర్చడానికి బండ నుండి నీరు ఊపికి వచ్చింది ఇక్కడే. 10 ఆజ్ఞల నిబంధన పుట్టింది కూడా ఇక్కడే. ప్రవక్త అయిన ఏలియా భయంతో ఇక్కడ దాక్కున్నప్పుడు దేవుడు భూకంపంలోనో అగ్నిలోనో కాదు, ఒక చిన్నని మెల్లని శబ్దంతో పలకరించాడు. హోరేబు అంటే ఎండిన ప్రాంతం, ఎడారి ప్రాంతం అని అర్థం. కానీ దేవుడు తోడుంటే ఆ ఎడారే అద్భుతాలకు నిలయంగా మారుతుంది. నీ జీవితం కూడా నేడు హోరేబులా, ఎడారిలా ఉందా? దిగులు పడకు. ఆ మెల్లని శబ్దం కోసం నిశ్శబ్దంగా వేచి ఉండు. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ సమాచారం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.